మీకు తెలుసా మనం రోజు వంటగదిలో ఉపయోగించే ఈ వస్తువులే క్యాన్సర్ కారణమవుతుంటాయి. అందుకే ఇవి తెలుసుకోండి. అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగించి ఆమ్ల ఆహారాలను వండటం లేదా వాటిని అల్యూమినియం ఫాయిల్ లో నిల్వ చేయడం వల్ల పెద్ద మొత్తంలో ఆహారం అల్యూమినియంతో కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇది మన శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. అల్యూమినియం మన శరీరంలో ఎక్కువ కాలం పెరిగిపోతే అది క్యాన్సర్ కి కారణమవుతుంది. మనకు తెలియకుండానే వంటగదిలో ఉపయోగించే కొన్ని సాధారణ వస్తువులు పదార్థాలు క్యాన్సర్ కారణమవుతాయి. మనకు తెలియకుండానే వంటగదిలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వస్తువులు ఆహారాలు ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. ఇవి మన జీవితానికి విషాన్ని ఎక్కిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. రిఫైన్డ్ షుగర్ స్వీట్లలో ఉపయోగించే శుద్ధి చేసిన చక్కెర క్యాన్సర్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రిఫైన్డ్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాసెస్ చేసిన మాంసం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాలను తినడం వల్ల కొలోరెక్టల్ క్యాన్సర్ వస్తుంది. మాంసాన్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే నైట్రేట్లు మన శరీరంలో నైట్రోసమైన్లుగా మార్చబడతాయి. ఈ సమ్మేళనాలు క్యాన్సర్ కారణమవుతాయి. ఇక నాన్ స్టిక్ వంట సామాను చాలా గృహాల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. కానీ నాన్ స్టిక్ కోటింగ్స్ తయారు చేయడానికి ఉపయోగించే పెర్లూరోక్టనాయిక్ యాసిడ్ క్యాన్సర్ తో ముడిపడి ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నాన్ స్టిక్ ఉత్పత్తులు వంట సమయంలో అధిక వేడికి గురవుతాయి. దాని నుంచి వెలువడే పొగ క్యాన్సర్ అభివృద్ధికి దారితీస్తుంది. ప్లాస్టిక్ వస్తువులు చాలా వంటగదుల్లో ప్లాస్టిక్ వస్తువులతో కంటైనర్లతో నిండి ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్ కంటైనర్లను తయారు చేయడానికి ఉపయోగించే బిస్ఫినాల్ ఏ అనే రసాయనం హార్మోన్ అంతరాయాన్ని కలిగిస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థను పాడు చేస్తుంది. కాబట్టి ఆరోగ్య దృష్ట్యా వీలైనంత వరకు ప్లాస్టిక్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం బెటర్. ప్రాసెస్ చేసిన ఆహారాలు మనకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ వాటిలో బిస్ఫినాల్ ఏ ఉంటుంది. ఇది క్యాన్సర్ కారక ఏజెంట్ గా పనిచేస్తుంది. డబ్బాలపై కనిపించే బీపీఏ ఆహారంలోకి ప్రవేశించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బీపీఏ ఖచ్చితంగా ఆహారంతో మిళితమవుతుంది. ప్రత్యేకించి మనం డబ్బాలను వేడి చేస్తే లేదా అవి ఆమ్ల ఆహారాలతో సంబంధం కలిగి ఉంటే ఈ రసాయనం క్యాన్సర్ కారణమవుతుంది.